నిన్న ఓఎల్ఎక్స్‌లో మా వోడు కార్ చూసాడండి. కార్ బావుంది. మంచి రేట్‌కి ఇస్తున్నారు కదా! అని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇలాగా బ్రో మాది అన్నవరం. నాకు ఫారిన్‌లో జాబ్ వచ్చింది. వెళ్ళిపోతున్నాను 2 డేస్‌లో. మా డ్యాడీకేమో కార్ రాదు. ఇంకా వేస్ట్ కదా! మాకు డబ్బులు అవసరం. అందుకని చెప్పి అమ్మేస్తున్నాను ఫాస్ట్‌గాని అన్నాడు. అంటే సరేనండి. అయితే నేను నచ్చింది కారు నాకు 2 డేస్‌లో వస్తాను అన్నాడు మా వాడు. అంటే లేదండి. ఆల్రెడీ ఇది విజయవాడలో ఒకళ్ళు నచ్చిందన్నారు. వాళ్ళొచ్చేస్తున్నారు. మీకు కావాలనుకుంటే గనక మీరిప్పుడే వచ్చేయండి. వచ్చి తీసుకోండి అన్నాడు. అంటే ఇప్పటికిప్పుడు రావడం కుదరదండి. నాకు రేపొస్తానంటే, రేపైతే కుదరదండి. ఇవాళొచ్చేలా ఉంటే రండి. లేకపోతే ఒక 5,000 అడ్వాన్స్ కొట్టండి. కారు ఉంచుతాం అన్నాడు. సరే అని చెప్పి మా వాడు 5,000 అడ్వాన్స్ కొట్టాడట. కొట్టిన తర్వాత కాసేపటికి ఆళ్ళు మళ్ళీ ఫోను చేసి, లేదండి విజయవాడోళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళే తీసుకుంటాం అంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారట. 20,000 అడ్వాన్స్ కూడా కొడేత్తామంటున్నారు. మీరు వస్తే ఇప్పుడొచ్చి తీసుకోండి. లేకపోతే 20,000 అడ్వాన్స్ కొట్టండి. కారు ఉంచుతాం అన్నాడట. మా వోడికి అనుమానం వచ్చి, ఒక 5 నిమిషాలు ఆగండి నేను మీకు అమౌంట్ కొడతానని చెప్పి అన్నవరంలో ఉన్న మా ఫ్రెండ్‌కి ఫోను చేసి, "ఒరేయ్! అర్జెంట్‌గా ఒకసారి బస్ స్టాండ్ ఎదురుగుండా చైతన్య మెడికల్ షాప్ అని చెప్తున్నారు ఆళ్ళు. అది మాదే అంటున్నారు. ఒకసారి అక్కడికెళ్ళి నాకు ఫోను చేయరా" అన్నాడు. అంటే మా ఫ్రెండ్ అన్నవరంలో ఉన్నోడు అక్కడికెళ్ళి ఫోను చేసాడు. ఫోను చేస్తే మెడికల్ షాపు లేదు, ఏమీ లేదు. వెంటనే అప్పుడు అర్థమైంది. ఓహో! అయితే ఈళ్ళెవరో మనకు 5,000 టోపీ పెట్టారు. మా వోడు మళ్ళీ ఆళ్ళకి ఫోను చేసి, "ఏవండీ మా ఫ్రెండ్ ఒకడొచ్చాడు. అక్కడ ఆడికి షాప్ కనపట్లేదంట. ఎక్కడున్నారండి" అంటే, "షాప్ కనపడకపోవడం మేము షాప్‌లోనే ఉన్నాం. ఏది మీ ఫ్రెండ్ నంబర్ మాకు పెట్టండి మేము ఫోన్ చేస్తాం" అన్నారు. తర్వాత ఈడు ఆళ్ళ నంబర్ మా ఫ్రెండ్‌కి, మా ఫ్రెండ్ నంబర్ ఆళ్ళకి పెట్టాడు. తర్వాత నుంచి గయాబ్. మా ఫ్రెండ్ ఫోన్ చేసినా ఎత్తట్లేదు. మేము ఫోన్ చేసినా ఎత్తట్లేదు ఆళ్ళు. అప్పుడు అర్థమైంది. 5,000 పోయినాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓఎల్ఎక్స్ లాంటి వెబ్‌సైట్స్‌లో కొనేటప్పుడు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యి ఆ మనిషిని చూసి, వస్తువుని చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి. ఇలా ముందే వాళ్ళు కంగారు పెట్టేస్తారు. మాకు ఆల్రెడీ పలానా వాళ్ళు ఇచ్చేస్తున్నారు, పలానా వాళ్ళు ఇచ్చేస్తున్నారు మీరు అది ఇది అని. కంగారు పడి నష్టపోకండి. మా వోడు ఎలాగో నష్టపోయాడు కాబట్టి ఆడు చెప్పాడన్నమాట. "ఒరేయ్! ఇలాగా ఇంకొకళ్ళు ఎవరైనా నష్టపోకుండా ఉంటారు. వీడియో చేసి పెట్టు" ఇలా ఎంతమంది ఎన్ని సార్లు చెప్పినా కూడా మళ్ళీ కొత్తోళ్ళు ఎవరో ఒకళ్ళు నష్టపోతూనే ఉంటున్నారండి. ఎందుకంటే సర్వర్ అయితే తప్ప ఎవరో రాదు కదా! కుదిరితే ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి.